ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు ఇండియన్ ఎంబసీ అనుమతి జారీ చేసింది. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు కావడంతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ కు దరఖాస్తు చేసుకున్నారు. అమెరికాలో ఇండియన్ ఎంబసీ ఎమర్జెన్సీ ట్రాన్సిట్ జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయబడింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ ఇండియాకు బయలుదేరి రేపు అర్ధరాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు 9వ తేదీ ఉదయం సిటీ ఎదుట హాజరు కాబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. దీపిక, అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే ఒక సంచలనం రేకెత్తించిందో అయితే కీలక దశకు కూడా చేరుకుందని తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావు అయితే అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే నేను సిట్కు సహకరిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అయితే ఈ దశలోనే అయితే వన్ టైం పాస్పోర్ట్ ను కూడా ఆయనకు జారీ చేయాలి అనుకున్నారు. అయితే అది ఇంకా ప్రభాకర్ రావుకు చేరని నేపథ్యంలో అయితే మరీ సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ విధంగానే ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసినట్టు ఇండియన్ ఎంబసీ కూడా తెలుపుతుంది. అయితే అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో ట్రాన్స్ వారెంట్ కూడా జారీ అయింది. జారీ అయిన క్రమంలో కూడా ఈ ట్రాన్స్ వారెంట్ ఎప్పుడైతే జారీ అవుతుందో 24 hours లో ఖచ్చితంగా అయితే అటెండ్ కావాలి. కాబట్టి అయితే ప్రభాకర్ రావు ఈ రోజు ట్రాన్స్ వారెంట్ ఇది జారీ చేసిన తర్వాత దీన్ని అయితే ఈ రోజు రాత్రి బయలుదేరుతారు. ఈ రోజు రాత్రి బయలుదేరి 8వ తేదీ అర్ధరాత్రి వరకు ఇండియాకు చేరుకుంటారు. అర్ధరాత్రికి ఇండియాకు చేరుకుని 9వ తేదీ ఉదయం ఖచ్చితంగా సిట్ ముందుకు హాజరవుతారని కూడా తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావు ఒకవేళ సిట్ ముందుకు హాజరైతే ఇప్పటికే మొత్తం టోటల్ గా ఈ దాంట్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో తిరుపతి అన్న గానీ అయితే వీరందరినీ ఇంతకు ముందే ఇంకా ఉన్నటువంటి కొంతమంది శ్రవణ్ రావును కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ క్రమంలో ఈయనను ఒకవేళ విచారణ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం టోటల్ ఒక కొలికి వచ్చేస్తుంది. దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే కోణంలో పలుకుతా మొత్తం టోటల్ గా ఈ యొక్క ప్రభాకర్ రావు నోరు విప్పితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం త్వరగా ఒక కొలికి వచ్చేది అన్నట్టుగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.